బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ నేను చెప్తాను, తర్వాత చెప్తానండి. ఒక క్లాస్ ఉంటుంది సపరేట్గా 6 months చెప్పండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? సో ఏపీపీ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కదా మీకు. ఓపెన్ చేయండి. సో ఏపీపీ లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో ఏపీపీ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాము. ఎస్ఐపి ఓపెన్ చేయండి. మీకు ఒక షీట్ ఇస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. ఆ షీట్ మొత్తం చదవండి. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఇంటర్వ్యూలో చెప్పకండి. బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి ఇవి చెప్పకండి మీరు. జస్ట్ మీకు ఏపీపీ అంటే అసలు దాని వాల్యూ ఏంటి అనేది మీకు తెలియటం కోసం నేను చెప్తున్నాను. ఓకే. సో ఏపీపీలో మేజర్గా ఏమేమి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి అనేది కూడా చెప్పాలి. ఏమేమి ఉంటాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవి చెప్పాలి. షీట్ ఫార్వర్డ్ చేస్తాం, వెయిట్ చేయండి. ఇది ఇమేజ్ కనిపించట్లేదు, వెయిట్ చేయండి. వన్ మినిట్, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. వన్ మినిట్ అండి. సో లాస్ట్ డే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇమేజ్ ఉందా? ఉంది సార్. ఓపెన్ చేయండి అది. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. మిమ్మల్ని మ్యాండేటరీగా అడుగుతారు, ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి అంటే ఇవి చెప్పాలి. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. సో ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. సో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏ టీ కోడ్లో చేస్తాము? ఎఫ్బిజెడ్పి. ఎఫ్బిజెడ్పి టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్బిజెడ్పిలో చేస్తాం. ఎఫ్బిజెడ్పిలో ఏంటవి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవి చెప్పాలి. డ్యామ్ షూర్కి వచ్చాను, డ్యామ్ షూర్కి వచ్చానండి. ఇది ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్కి వచ్చాను. ఏంటవి? ఆల్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్ పే సారీ ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవి చెప్పాలి. ఏపీపీ రన్ ఎక్కడ చేస్తాము? ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాము? ఎఫ్బిజెడ్పి ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ఎఫ్బిజెడ్పి ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తామని చెప్పాలి. నెక్స్ట్ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇది చదవాలి మొత్తం మీరు. సో మీనింగ్ ఆఫ్ ఏపీపీ. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్.
సో ఏపీపీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? హగ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ రెస్పెక్టివ్ ఆల్ వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్. వెండర్ కాదు, కస్టమర్ కూడా క్లియర్ చేయొచ్చు. పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా కూడా అసైన్ చేయాలి. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా పనిచేస్తుంది. ఏపీపీ is applicable నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. సో ఏపీపీ ద్వారా ఫారెన్ వెండర్స్ కూడా క్లియర్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు, అబ్రాడ్ లో ఉన్న వెండర్స్ కి లేదంటే కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో అందువల్ల ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. మీరు ఇంకా అడ్వాంటేజ్ గా వెళ్తే ఏపీపీ ద్వారా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్స్ కూడా చేయొచ్చు. స్టాండర్డ్ అంటే మనం చేసేసాం ఆల్రెడీ. పార్షియల్ రెసిడ్యువల్ కూడా చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్టాండర్డ్ పార్షియల్ ఇవి కూడా చేయొచ్చు. మాన్యువల్ క్లియరింగ్ ఇవన్నీ చేయొచ్చు అనమాట ఏపీపీ ద్వారా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఏపీపీ రన్లో ఏమేమి ఉన్నాయి? 2 types ఆఫ్ రన్స్ ఉన్నాయి. 2 types ఆఫ్ రన్స్ ఇన్ ఏపీపీ. ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఇట్ విల్ పిక్ డ్యూ అండ్ ఓవర్ డ్యూస్. డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ ని పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ కూడా చేసాము. పేమెంట్ రన్ అంటే ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి చెప్పాలి. ఓకే, ఇవన్నీ చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చెప్పాలి. ఫస్ట్ ఎఫ్బిజెడ్పీకి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పీ ట్రాన్సాక్షన్ కోడ్. ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబల్ క్లిక్ చేయండి కంపెనీ కోడ్ పైన. సో ఇది మీరు పే చేసే కంపెనీ కోడ్. సో ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే. BA11 నుండి పేమెంట్ చేస్తున్నారు. ఓకేనా? BA11 చేస్తున్నారు. మరి సెండింగ్ కంపెనీ కోడ్ ఉంది. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన పేమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీది టాటా గ్రూప్లోనే అనుకున్నాం. టాటా గ్రూప్లో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, టాటా స్టీల్, టాటా సిమెంట్. మీరు టాటా సిమెంట్ మీరు టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్స్ ఏమన్నా చేస్తున్నారు. మీరు టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్స్ ఏమన్నా చేస్తున్నారు. మీ కంపెనీ కోడ్ టాటా సిమెంట్ అనుకుందాం. సో అటువంటప్పుడు మనకి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకి ఈ పేయింగ్ కంపెనీ కోడ్, సెండింగ్ కంపెనీ కోడ్ ఇవి ఉపయోగపడతాయి. సెండింగ్ కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా వైజ్ గా కూడా పేమెంట్ చేయొచ్చు ఇవి సెలెక్ట్ చేసుకోవడం వల్ల. ఓకేనా? పేమెంట్ సప్లిమెంటరీ. పేమెంట్ సప్లిమెంటరీ అంటే కొన్ని బిజినెస్ ఏరియాస్కి క్యాష్ ద్వారా పే చేస్తారు. ఎగ్జాంపుల్, కొన్ని బిజినెస్ ఏరియాకి RTGS ద్వారా పే చేస్తారు, కొన్ని బిజినెస్ ఏరియాకి చెక్ ద్వారా చేస్తారు. అట్లా ఏ బిజినెస్ ఏరియాకి ఎలా జరగాలి. తర్వాత టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఏబీపీ ఈరోజు రన్ చేశారు. విత్ ఇన్ 2 days లో బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవుతుంది. సో ఎన్ని రోజులు? 2 days తీసుకున్నాం మనం, గుర్తుందా? 2 days. అట్లా టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ ఏబీపీ ఈరోజు రన్ చేశారు. విత్ ఇన్ 2 days లో బ్యాంక్ నుండి పేమెంట్ అనేది పిక్ అవుతుంది.
అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు. మాక్సిమం యాక్చువల్గా ఈ మాక్సిమం అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఈ 5% వరకే డిస్కౌంట్స్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ ఇవి మీరు తీసుకోకపోయినా ఏమీ కాదు, వీటి ద్వారా కొన్ని అడ్వాన్స్ పేమెంట్స్ అవి కూడా చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. తీసుకున్నా ఓకే, తీసుకోపోయినా ఓకే. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. పేయింగ్ కంపెనీ కూడా పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పేయింగ్ కంపెనీ కూడా అంటే ఏంటి, మన కంపెనీ కూడా అని అర్థం. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే మినిమం అమౌంట్ ఎంత ఇన్కమింగ్ అంటే కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ వస్తుంది అనుకున్నాం. 100 రూపీస్ అండ్ మోర్ దెన్ 100 రూపీస్ ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే ఏబిపి ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతాయి, రిమైనింగ్ జరగవు. బిలో 100 రూపీస్ 95 రూపీస్ ఉంది, ఏబిపి ద్వారా జరగదు. తర్వాత మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మీరు వెండర్కి పేమెంట్ చేయాలి. మినిమం ఎంత వస్తుంది యాక్చువల్గా 100 రూపీస్ ఆర్ మోర్ దెన్ 100 రూపీస్. 50 రూపీస్ పేమెంట్ చేయాలి, ఏబిపి ద్వారా అవ్వదు, మాన్యువల్గా చేయాలి. అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఫారెన్ కరెన్సీకి సంబంధించినవి. ఓకే, నాట్ రిపేర్. తర్వాత ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ పైన ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ స్టాండర్డ్ అండి. ఇక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ ఇచ్చాను కదా, ఇవన్నీ స్టాండర్డ్. F1110_D_AVIS సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి. కర్సర్ ఉంచండి, కర్సర్ ఉంచండి, కర్సర్ ఉంచండి చాలు అక్కడ. సో ఇక్కడ కర్సర్ ఉంచారు. ఇక్కడ మనకి ఒక ఫామ్ కనిపిస్తుంది. 1 మినిట్, ఆ ఫామ్ చెక్ చేద్దాం. స్క్రిప్ట్ ఫామ్స్ అంట, స్క్రిప్ట్ ఫామ్స్. ఇక్కడ కర్సర్ ఉంచారు కదా, ఆ ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయండి. FROM దానిపైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇలా వచ్చింది కదా. పైన యూటిలిటీస్ టాప్లో ఉంది చూడండి, యూటిలిటీస్. ప్రింట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రింటింగ్ టెక్స్ట్. మన ఎస్ఏపి ప్రింటర్ ఏంటి, LP01. ఎస్ఏపి ప్రింటర్ LP01 గుర్తుపెట్టుకోండి, LP01. కంటిన్యూ. ఎస్ఏపి ప్రింటర్ నేమ్ ఏంటి, LP01. ఎంటర్కి వచ్చాం. కంటిన్యూ. ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ ప్రివ్యూనా ఏంటండి, ప్రింట్ ప్రివ్యూనా ఆప్షన్? ప్రింట్ ప్రివ్యూ. చూసారు, ఇక్కడ ఒక ఫామ్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్. వెండార్కి ఏపీపీ ద్వారా రన్ చేసాం, పేమెంట్ రన్ చేసాం. వెండార్కి నోటిఫికేషన్ వెళ్తుంది. వెండార్ మాస్టర్ డేటాలో వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకుని మీకు పేమెంట్ చేసేసాము, విత్ ఇన్ 2 డేస్లో మీకు బ్యాంక్ నుండి పేమెంట్ వస్తుంది అని ఒక ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇది స్టాండర్డ్, ప్రాజెక్ట్లో మీకు పనిచేయదు. ప్రాజెక్ట్లో ఈ ఫామ్ని ఎవరు డిజైన్ చేస్తారు, ఎబాపర్ డిజైన్ చేస్తారు. స్క్రిప్ట్ ఫామ్స్లో వర్క్ చేశారా, చేశాం అని చెప్పాలి. ఏ స్క్రిప్ట్ ఫామ్స్లో చేశారు, ఎబాపర్ అనేవాళ్ళు ఏపీపీ రన్ చేసినప్పుడు పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది జనరేట్ అవ్వాలి. దానికోసం ఎబాపర్తో కలిసి పనిచేశాము అని చెప్పాలి. దీన్ని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్స్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎబాపర్తో కలిసి చేయించుకుంటారు. దీన్ని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎబాపర్తో కలిసి చేయిస్తారు. దీన్ని స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్, అడ్వైజరీ లెటర్, స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు వీటిని. రియల్ టైంలో ఇది పనికిరాదు. సో ఎవరు చేస్తారు, క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని క్లయింట్కి సంబంధించినటువంటి కంపెనీ లోగోస్ అలాగే సింబల్స్ ఇలాంటివి ఉంటాయి, వాటిని బేస్గా చేసుకుని ఎబాపర్తో కలిసి చేయించుకుంటారు. దీన్ని ఏమంటారు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. బ్యాక్ నుండి
ఇది స్టాండర్డ్, ఇది పనికిరాదు మీరు. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. సో ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, ఐఎన్ ఇవ్వండి. చెక్ పైన డబుల్ క్లిక్ చేయండి. చెక్ కదా మనం తీసుకున్నాము, చెక్. సో ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి, మీరేమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే ఇక్కడ కంపెనీ కూడా యాడ్ చేసుకుంటారు. అవుట్ గోయింగ్ పేమెంట్ వెండర్కి అయితే, కస్టమర్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. పేమెంట్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది పేమెంట్స్. చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్, నిఫ్టీలో చాలా ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీస్ కూడా పే చేయొచ్చు. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వెండార్ మాస్టర్లో కూడా ఇవి మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. అదే F-53లో చేస్తే మాన్యువల్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్. కేజెడ్ వస్తుంది. అదే ఏపీపీ ద్వారా జనరేట్ చేస్తే జెడ్పీ వస్తుంది. కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా కేజెడ్ ఇవ్వమని చెప్తారు, అలా కూడా ఇవ్వచ్చు. బట్ జెడ్పీ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? జెడ్పీ ఇవ్వటం వల్ల ఏపీపీ ద్వారా ఆ పర్టికులర్ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అయింది అని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మీరు యాక్చువల్గా మీరు ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ కనిపించేవన్నీ కూడా స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మీరు ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెక్ చేసుకోవడం అంతే, కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ అని. ఓకే, స్టాండర్డ్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. సో ఇవి కూడా అంతే సేమ్, మన కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, అమౌంట్ లిమిట్, ఇవన్నీ ఇచ్చాం కదా. తర్వాత చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, అబ్రాడ్ కస్టమర్ వెండర్ అలౌడ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇవన్నీ కూడా. ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇది F110 దగ్గర కర్సర్ ఉంచండి. ఫామ్స్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. యూటిలిటీస్కి వెళ్ళండి, ప్రింట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. LP01 ఎస్ఏపి ప్రింటర్ LP01 గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూకి వచ్చాను. ప్రింట్ ప్రివ్యూ, ఇది చెక్ అన్నమాట, చెక్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేయాలంటే ఏం కావాలి? చెక్ కావాలి. ఎగ్జాంపుల్, ఇది స్టాండర్డ్ ఫార్మాట్, చెక్ ప్రింట్ ఫార్మాట్ అంటారు దీన్ని. ఓకే, ఇది స్టాండర్డ్. మీరు మామూలుగా ఏంటంటే ఇది చేంజెస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ బాక్లండి. యాక్చువల్గా చూడండి, వెయిట్, హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత చేయాలి బ్యాంక్ డిటర్మైజేషన్ అనేది. S4 హనాలో ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. ఏపీపీలో అయినా సరే హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి, ఫస్ట్లోనే చేయాలి. మనం డైరెక్ట్గా చేసేసాం. యాక్చువల్గా అయితే హౌస్ బ్యాంక్స్ అనేవి ఏపీపీ కాన్ఫిగరేషన్స్కి ముందే చేయాలి, బట్ ఇలా కూడా చేయొచ్చు. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్గా కాన్సెప్ట్. ఒక 45 మినిట్స్ పడుతుంది. హౌస్ బ్యాంక్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాం. హౌస్ బ్యాంక్ నేమ్ అన్నమాట. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా వీ కెన్ మెయింటైన్ ఆన్ ది హౌస్ బ్యాంక్. మీ కంపెనీ కోడ్లో 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. అడ్రస్ పైన క్లిక్ చేయండి. సో బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బ్యాంక్ కీ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, అట్లా. ఇదంతా బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్స్. సో ఈసీసీలో ఇలా ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? ఇది ఏ బ్యాంక్? సేవింగ్ బ్యాంకా, కరెంట్ అకౌంటా ఏంటనేది ఇవన్నీ ఇస్తాం. అకౌంట్ నంబర్, ఐబిఏఎన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాం. జిఎల్ అకౌంట్, ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ జిఎల్ అకౌంట్ యాడ్ చేయాలి. బ్యాంక్ కంట్రీ, దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, అట్లా. అడ్రస్ ఇవన్నీ ఇస్తాం. స్విఫ్ట్ కోడ్ అంటే స్విఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో ఉన్నారు, కొన్ని మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మీరు యుఎస్లో ఉన్నారు, మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఏం కావాలి? స్విఫ్ట్ కోడ్ కావాలి. వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, స్విఫ్ట్ కోడ్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి మనీని ట్రాన్స్ఫర్ చేయాలంటే స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, వన్ టైప్ ఆఫ్ ది బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్కి మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? ఈ స్విఫ్ట్ కోడ్, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ చెప్తాను మీకు. సో ఇంకోటి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తున్న వెంటనే S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం కాన్ఫిగరేషన్స్ అనేవి. అంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తామో అది ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ చేస్తాం, ఈ బ్యాంక్ జిఎల్ అకౌంట్తో సహా. ఓకే, S/4HANAలో. ఈసీసీలో అయితే హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీ పైన క్లిక్ చేస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా క్లిక్ చేస్తాం. అదే S/4HANAలో అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా క్లిక్ చేస్తాము. నెక్స్ట్ బాగా ఈ డేటా ఎలా వచ్చింది? అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా బాగా. ఈ డేటా ఎలా వచ్చింది? బ్యాక్ వెళ్ళిపోయాయి. సరే వెళ్ళండి, హౌస్ బ్యాంక్స్లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్ తీసేయండి, బ్యాక్ వెళ్ళండి. వెయిట్, ఈ డేటా ఎలా వచ్చింది? ఇదంతా హౌస్ బ్యాంక్స్ డేటా. S/4HANAలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఫ్యూరీ యాప్స్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయినట్టు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇలా కనిపిస్తాయి, ఇలా ఉంటేనే ఫ్యూరీ యాప్స్లో హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అప్డేట్ అయినట్లు, లేకపోతే అవనట్లు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. హౌస్ బ్యాంక్స్ అనే సపరేట్గా చెప్తాను, ఒక క్లాస్ ఉంటుంది, టుమారో చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
ర్యాంకింగ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పేమెంట్ మెథడ్ సి క్రియేట్ చేసాం. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హై ప్రయారిటీ. మీ బ్యాంక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 10 lakhs ఉన్నాయి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి పిక్ అవుతాయి. సెకండ్ లైన్ ఏమి ఇచ్చారు? ఐసిఐసిఐ ఇచ్చారు. సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఐసిఐసిఐ. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పేమెంట్ అంతా ఫండ్స్ లేనప్పుడు ఐసిఐసిఐ నుండి పిక్ అవుతాయి. ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే హై ప్రయారిటీ అని అర్థం. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. అకౌంట్ ఐడి ఇవన్నీ ఆటోమేటిక్గా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ఫస్ట్. సెకండ్ ఏమి ఇవ్వాలి? ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటే కనుక ఇవ్వచ్చు. ఓకే, అవైలబుల్ అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్లో ఎంత అవైలబుల్ అమౌంట్ ఉందనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బట్ ఇదేం మైనస్ అవ్వదు. మీరు ఏపీపీ రన్ చేసినా కూడా ఈ వాల్యూ మైనస్ అవ్వదు. జస్ట్ క్యాజువల్గా అలా ఇచ్చేస్తాం అంతే. మీ దగ్గర మీ బ్యాంక్లో ఒక 10 crores ఉందనుకుందాం, అదేమి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, అలాగే అవైలబుల్ అమౌంట్ ఇక్కడ 999 సెర్చ్ చేసాం, 6 nines ఇచ్చాం. మరి మీరు కొంత అమౌంట్ పే చేశారు కదా, ఆ అమౌంట్ అనేది మైనస్ కూడా అవ్వదు. ఆటోమేటిక్గా అలా కనిపిస్తుంది అంతే. అలాగే బ్యాంక్లో ఎంత ఫండ్స్ ఉన్నాయి అనేది మీకు చార్టర్డ్ అకౌంట్స్ మీకు ఇంటిమేట్ చేయరు. ఏపీపీ రన్ చేసుకోమంటారా, ఎంత వాల్యూ ఉన్న ఫండ్స్ ఉందంటే చేయమని చెప్తారు. ఓకే, ఇట్లా. సో ఈ అకౌంట్ ఐడి, హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఆటోమేటిక్గా బ్యాక్ అండ్ నుండి మనం పిక్ చేసుకోవాలి. 99 అంటే ఇంక ఎన్ని రోజులైనా సరే ఇవే యూజ్ చేస్తాము అన్నట్లు అర్థము. 999 అలా ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ వెళ్ళండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. వ్యాలిడేట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా సి అంటే పేమెంట్ మెథడ్, హౌస్ బ్యాంక్ నేమ్, అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఐఎన్ఆర్ ఇవన్నీ ఉన్నాయి. డే 2 అంటే టోలరెన్స్ డేస్. ఏబీపీ ఈరోజు రన్ చేశారు. విత్ ఇన్ 2 daysలో పేమెంట్ అనేది బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. టోలరెన్స్ డేస్ అనుకోవచ్చు ఇవి. నెక్స్ట్, సో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం చేసేసాం. సో ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమైంది. నెక్స్ట్, సో ఏపీపీ రన్ ఎక్కడ చేస్తాము? ఏపీపీ రన్ అలాగే ఈ ఏపీపీ ద్వారా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేయాలి. XK02 వెళ్ళండి. XK02 ఇవ్వండి. వెండర్ చేంజ్ ఎంటర్. మన వెండర్ తీసుకోండి, ఏపీపీ వెండర్ కనుక తీసుకోండి. ఇక్కడ కరస్పాండెన్స్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ కరస్పాండెన్స్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 1 second కరస్పాండెన్స్ కూడా తీసుకోండి. ఎంటర్. ఇక్కడ ఏం చేయాలి? యాక్చువల్గా ఈ పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేస్తాం, హౌస్ బ్యాంక్స్ కూడా అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ FS00లో కూడా మన హౌస్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ మెథడ్ అనేది, హౌస్ బ్యాంక్స్ అండ్ అకౌంట్ ఐడి అనేది యాడ్ చేయాలి. FS00 వెళ్ళండి. ఓకే, ఇవి యాడ్ చేసాం. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి మ్యాండేటరీగా. నెక్స్ట్ F110 ఏపీపీ రన్ F110 ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. F110 ఇవ్వండి.
సో ఏపీపీ రన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ అంటే ఇవన్నీ చెప్పాలి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్స్ అని చెప్పాలి. వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఆన్ ది ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కూడా అంటే ఇవి చెప్పాలి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఓకే, అది. అలాగే ఏపీపీ రన్ ఏటీ కోడ్లో చేస్తాము, F110లో చేస్తాం. అలాగే ఏపీపీ రన్ చేయాలంటే మనకి గ్రీన్ బల్బ్ వస్తుంది. గ్రీన్ బల్బ్ వస్తుంది తెలుసు కదా మీకు. గ్రీన్ రాకుండా రెడ్ వస్తే ఇక్కడ అన్ని ప్రపోజల్స్ ఎంటర్ చేస్తారు, మీరు పారామీటర్స్ అన్ని ఎంటర్ చేస్తారు, ఇవన్నీ డిలీట్ చేయాలి. ఏపీపీ రన్ అవ్వలేదు, రెడ్ బల్బ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఎంటర్ చేసిన ప్రపోజల్స్ అన్ని డిలీట్ చేయాలి. ఎలా చేయాలి? ఎడిట్లోకి వెళ్ళండి, గోటుకి వెళ్ళండి, ఎడిట్కి వెళ్ళండి, ప్రపోజల్లోకి వెళ్ళండి. ప్రపోజల్, ఇక్కడ మీకు డెలీట్ ట్యాబ్ హైలైట్ అవుతుంది. ప్రపోజల్లోకి వెళ్ళిన వెంటనే డెలీట్ ట్యాబ్ హైలైట్ అవుతుంది. ఈ డెలీట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చారో అవన్నీ డెలీట్ అయిపోతాయి. తర్వాత ప్రపోజల్కి వెళ్ళాలి. ప్రపోజల్ వెళ్ళండి, ప్రపోజల్లోకి వెళ్ళండి, పైన ఐఎమ్ సారీ పారామీటర్స్లోకి వెళ్ళాలి. పారామీటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా డెలీట్ ట్యాబ్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ప్రపోజల్ సంబంధించిన ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని కూడా డిలీట్ చేయొచ్చు. అంటే ఏపీపీ రన్ అవ్వలేదు, మీకు రెడ్ బల్బ్ ఉంది. తర్వాత ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఫస్ట్ నుండి రన్ చేయాలి. రన్ చేయాలంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి పారామీటర్స్ అన్ని కూడా డిలీట్ చేయాలి. ఈ పారామీటర్స్ అన్ని కూడా డిలీట్ చేయాలి. ఎలా చేస్తారు? ఎడిట్లోకి వెళ్తారు, ప్రపోజల్లోకి వెళ్ళి డిలీట్ చేస్తారు పారామీటర్స్. అలాగే ప్రపోజల్లోకి వెళ్తారు, ప్రపోజల్ కూడా ఉంది, ప్రపోజల్కి వెళ్ళండి. ఇక్కడ కూడా డిలీట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు ఏమైతే ఇన్పుట్స్ తప్పుగా ఇచ్చారో ఇక్కడ యాడ్ చేసిన ఇన్పుట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుండి రన్ డేట్ ఇవన్నీ ఇవ్వాలి. రన్ డేట్, ఐడెంటిఫికేషన్ ఇవి ఇచ్చేసుకుని మళ్ళీ మీరు ఏపీపీని రన్ చేయొచ్చు. క్లియర్ కదా? ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అంటే చెప్పాలి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా లేదా? ఎస్ సార్. అది. నెక్స్ట్ క్లాస్ హౌస్ బ్యాంక్స్ రేపు చేద్దాం. హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసేసాం, బట్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఈ హౌస్ బ్యాంక్స్లో డేటాని ఎలా మెయింటైన్ చేస్తాం? కంపెనీ కోడ్, బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ అవుతుంది. ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. క్లియర్ కదా? అర్థమైందా? అర్థమైంది సురేష్? అయింది సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్, సారీ, గుడ్ డే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్.